హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో ఆర్ఆర్బి, సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ద మోస్ట్ అవైటెడ్ నోటిఫికేషన్ మనకి ఏఎల్పి, ఓకేనా. సో అసిస్టెంట్ లోకో పైలట్ అనమాట. సో ఇది దాదాపు ఒక 6 years తర్వాత మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో లాస్ట్ టైం 2018లో రిలీజ్ చేశారనమాట. ఆ ప్రాసెస్ కూడా టూ ఇయర్స్ ప్లస్ వెళ్ళింది, ఎందుకంటే అప్పుడు కోవిడ్ రావడం అండ్ అగైన్ ఆ పోస్టింగ్ చాలా అంటే చాలా డిలే అయిపోయింది అనమాట. అండ్ ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని రోజులు కాదు, సంవత్సరాల తర్వాత అగైన్ 2024లో మనకి రిలీజ్ చేశారు. ఆర్ఆర్బి సైట్లోకి వెళ్తే మనకి ఆల్రెడీ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకి కనిపిస్తుంది, ఓకేనా. సో అక్కడ మీరు నోటీస్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, టేక్ యువర్ ఓన్ టైం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ ఏఎల్పి. సో మనకి ఇక్కడ పిక్చర్ చూస్తేనే మనకి బోత్ మేల్ ఫీమేల్ బోత్ వర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అని. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డీటెయిల్గా తెలుసుకుందాం, బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవరికైనా ఐడియా లేకపోయినా కూడా ఆ బేసిక్ ఐడియా వస్తుంది. సో దట్ దే కెన్ వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు ప్రిపేర్ అవ్వాలా లేదా అనేది, ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది అనమాట. సిబిటి టియర్స్ ఏంటి అన్నట్టు. ఎస్ఎస్సి అయితే మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది, అన్నీ సిమిలర్గానే ఉంటుంది, సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఇవన్నీ. బట్ ఆర్ఆర్బి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో క్వాలిఫై కూడా ఉంటుంది, మెరిట్ లిస్ట్ ఉంటుంది అనమాట. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండర్స్టాండ్ అవ్వాలి, అసలు ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా ప్రాసెస్ జరుగుతుంది, సిలబస్ ఏంటి. సో ఇదంతా మనం చెక్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఏఎల్పి. సో ఏఎల్పి మనకి రిలీజ్ అయినది, అప్లికేషన్ డేట్ మనకి 20 నుంచి ఓపెన్ అవుతుంది అంటున్నారు, అంటే ఈరోజు నుంచి యాక్టివ్ అవుతుంది. బట్ వెంటనే మీరు అప్లై చేయకండి, జస్ట్ 1-2 days మీరు స్టడీ చేయండి, అసలు ఏఎల్పి గురించి తెలుసుకోండి, పోస్ట్ ఎలా ఉంటుంది, వర్క్ ఎలా ఉంటుంది, అండ్ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ తెలుసుకొని దెన్ యూ కెన్ అప్లై ఫర్ ద పోస్ట్, ఓకేనా. అండ్ ఇక్కడ క్లోజింగ్ డేట్ మనకి 1 month ఇచ్చారు. సో ఇది మనకి లాస్ట్ డే. అండ్ ఇక్కడ మనకి కరెక్షన్, ఏదైనా మిస్టేక్ ఉంటే మనం కరెక్షన్ చేసుకునే డేట్స్. అండ్ కొంచెం స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మా అసిస్టెంట్ లోకో పైలట్ లెవెల్ 2, ఇది 7th సిపిసి కింద వస్తుంది, లెవెల్ 2. అండ్ మనకి ఇనిషియలీ ఇంత ప్యాకేజ్ ఉంటుంది, 19,900 చేంజ్. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది సిటీస్ని బట్టి. అండ్ మెడికల్ A1. అండ్ మనకి ఏజ్ 18 to 30. లాస్ట్ టైం ఐ థింక్ 18 to 28 పెట్టారు, ఇప్పుడు 2 years పెంచారు, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అండ్ ఇక్కడ వ్యాకెన్సీస్. సో ఇది చూసి చాలా వరకు ఎవ్రీబడి యూనో యూస్ టు క్వశ్చనింగ్. సో క్వశ్చన్ చేస్తున్నారనమాట డిపార్ట్మెంట్ని. జనరల్లీ నేను 2018 అటెంప్ట్ చేశాను అనమాట. ఆఫ్టర్ దాట్ నేను మెయిన్స్ ఇచ్చాను, బట్ అది డిలే అయింది. దాన్ని నేను సిజిఎల్ సెలెక్ట్ అయితే నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట, అపార్ట్ ఫ్రమ్ బ్యాంకింగ్ అండ్ ఆర్ఆర్బీస్. సో 2018లో, ఓకేనా, జనరల్లీ చెప్తున్నాను. సో మనకి ఏఎల్పి ఉంది, టెక్ రిలీజ్ చేశారనమాట. అక్కడ టెక్నికల్ డిఫరెన్స్, ఏఎల్పి డిఫరెన్స్. ఏఎల్పి అరౌండ్ 27,700 అలా చేంజ్ అయితే పోస్టులు ఉన్నాయి, ఓకేనా. సో ఇప్పుడు కమింగ్ టు 2024, ఆఫ్టర్ మీరు 6 years తర్వాత రిలీజ్ చేస్తున్నారు నోటిఫికేషన్, అండ్ దట్ టు 5,696. 27,000 ఎక్కడ, 5,000 డిఫరెన్స్ ఎక్కడ, ఓకేనా. జనరల్లీ మనం థింక్ చేయాల్సినది, 2018 కన్నా 2024 ఆఫ్టర్ 6 years మనకి రైల్వే ట్రాక్స్ పెరిగాయి, రైల్వేస్ పెరిగింది, ప్యాసింజర్స్ పెరిగారు, ఎవ్రీథింగ్ వాజ్ ఇంక్రీజ్డ్. దెన్ వై ద పోస్ట్ వర్ నాట్ ఎట్ ఇంక్రీజ్డ్? అట్లీస్ట్ సిమిలర్గా ఉండాలి, లేదంటే ఇంచుమించు అలా అన్నా ఉండాలి, బట్ వెరీ రెడ్యూస్. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. సో అందుకే ఇది ఇంకా క్యాంపెయిన్స్ జరుగుతుంది. ఎవ్రీబడి వాజ్ క్వశ్చనింగ్ టు ద గవర్నమెంట్, ఎక్కడ వెళ్ళాయి రిమైనింగ్ పోస్టులు, ఎక్కడికి వెళ్ళాయి. వీ హ్యావ్ టు థింక్ ఇంటర్నల్ ఏం జరుగుతుంది, ఠీకే. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. బట్ యాజ్ ఆఫ్ నో ఇది పోస్టులు, బట్ ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉందని వీళ్ళు ఇక్కడే నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు. వీ విల్ సీ, వీ విల్ హోప్ ఫర్ ద బెస్ట్, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మనం కొంచెం స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ, ఏదేది ఎలిజిబుల్, అండ్ మెడికల్ ఫిట్నెస్, ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి మనకి 18 to 30, షార్ట్ లిస్టింగ్ ఎలా చేస్తారు, అండ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఎలా ఉంటుంది. ఎవరు ఎలిజిబిలిటీ అంటే మనకి నేషనాలిటీ, మనం ఇండియన్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ నేపాల్ ఆర్ భూటాన్ అంటే ఏది ఉండాలి. సో ఏజ్ లిమిట్ తర్వాత ఒకవేళ ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు చూడండి మా, SC ST 5 years వరకు, అప్ టు 35 years వరకు SC ST క్యాండిడేట్ ఎలిజిబుల్. అలాగే ఓబీసీ నాన్ క్రిమి లేయర్ అనమాట 33 years, అంటే 3 years ఎక్స్ట్రా, 3 years ఇచ్చారు, 33 years. అండ్ రిమైన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇవి మీరు చెక్ చేసుకోవచ్చు ఎవరైనా దీని కింద ఫాలో అవుతున్నారు అంటే. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్. సో ఇది ఇంపార్టెంట్ అనమాట, మీరు ఏజ్ క్యాలిక్యులేటర్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అప్రాక్సిమేట్ మీకు క్యాలిక్యులేషన్ అవ్వకపోతే ఏజ్ క్యాలిక్యులేటర్ ఉంటుంది మనకి గూగుల్లో, సో మీరు అది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి 18 to 30, మనకి ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్, లోయర్ ఏజ్ లిమిట్ అనమాట. సో దీనికన్నా నాట్ ఆఫ్టర్
అంటే 2007 అలా బార్న్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. దీనికన్నా నాట్ బిఫోర్ అనమాట. ఓకేనా. 1994 ఇచ్చారు అంటే 3 అలా ఉన్నా కూడా నాట్ ఎలిజిబుల్. ఇక్కడ 1 అంటే 1990 ఉన్నా కూడా నాట్ ఎలిజిబుల్. ఇలా అప్పర్ అండ్ లోయర్ ఇచ్చారనమాట. ఇది కూడా చెక్ చేసుకోండి. ఏజ్ ఎనీ డిఫరెన్సెస్ ఇన్ ద డేట్ ఆఫ్ బర్త్ విల్ లీడ్ టు ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్. మీరు అంత కష్టపడి అంత రాసి లాస్ట్ మినిట్లో డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది డ్యూ టు ఆఫ్ ఏజ్. మీది లోయర్ ఉన్నా అప్పర్ ఉన్నా కూడా. సో ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు, అది కూడా మనం చెక్ చేద్దాం డీటెయిల్గా. అండ్ ఇక్కడ మనకి క్యాండిడేట్స్ ఎగ్జామ్ ఫీజ్ అనమాట. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ ఫీజ్ ఏంటంటే మనకి ఫీమేల్ క్యాండిడేట్, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్జెండర్, సో వీళ్ళందరికీ మనకి 250 రూపీస్ అనమాట. అది కూడా మీరు CBT-1 అక్కడికి వెళ్ళి మీరు CBT-1 ఎగ్జామ్ రాస్తే 250 మరి మీకు రీఫండ్ అవుతుంది. అందుకే మీరు అప్లై చేసేటప్పుడు మాకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ డీటెయిల్గా ఇవ్వాలన్నమాట. అండ్ కమింగ్ టు ద జనరల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్, జనరల్ మేల్ క్యాండిడేట్స్కి సో ఇది మనకి 500 రూపీస్ అనమాట. అమౌంట్ ఆఫ్ 400 షల్ బీ రీఫండెడ్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ అండ్ అపియరింగ్ ఫస్ట్ స్టేజ్. సో 500 ఛార్జ్ చేస్తారు, మీరు అపియర్ అయినట్టయితే మీకు రీఫండ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. మోడ్స్ ఆఫ్ పేమెంట్ ఎలా చేయాలి, ఇది జనరల్లీ మీరు ఆన్లైన్లోనే మీరు పే చేయొచ్చు. అండ్ దెన్ మనకి కొంచెం చెక్ చేసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనమాట. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎన్ని స్టెప్స్లో మనకి జరుగుతుంది. ఫస్ట్ మనకి CBT-1 పెడతారు. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అబ్జెక్టివ్గానే ఉంటుంది, డిస్క్రిప్టివ్ కాదు. సో ఫస్ట్ స్టేజ్ CBT-1. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు CBT-2కి ఎలిజిబుల్. CBT-2లో మనకి 2 ఉంటుందన్నమాట, A అండ్ B అనమాట. ఓకేనా. సో A అనేది సేమ్ CBT-1 లాగే ఉంటుంది, కొంచెం డిఫికల్టీ ఉంటుందన్నమాట క్వశ్చన్స్లో. మనకి పార్ట్ B అనేది మనకి టెక్నికల్ అనమాట. మనం ఏదైతే స్పెషలైజేషన్ ఉంటుందో ఆ ట్రేడ్లో మనకి పేపర్ B అనేది జరుగుతుంది. ఇది మనకి క్వాలిఫైయింగ్ నేచర్, అది మనం చెక్ చేద్దాం. అండ్ తర్వాత CBAT, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి మెరిట్ లిస్ట్లో వస్తుంది. మన యాప్టిట్యూడ్ టెస్ట్ని మనం చెక్ చేస్తారనమాట. దెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, దెన్ మెడికల్ ఎగ్జామినేషన్. ఈచ్ స్టెప్ వీ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. మన నెక్స్ట్ స్టేజ్ చూసుకున్నట్లయితే మనకి 1 అవర్ టైం ఇస్తారనమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 75 మార్క్స్. సో ఇక్కడ RRBలో ఎలా అంటే ఒక క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. మనకి SSC లాగా 1 క్వశ్చన్ 2 మార్క్స్ అలా క్యారీ చేయదు. ఒక క్వశ్చన్ 1 మార్క్. CBT-1లో అయినా CBT-2లో అయినా నెగిటివ్ మార్కింగ్ ఉంది 1/3. అంటే మీరు ఒక క్వశ్చన్ రైట్ చేశారనుకోండి 1 మార్క్ వస్తుంది. 3 క్వశ్చన్స్ రాంగ్ చేశారనుకోండి ఆ 1 మార్క్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది, జాగ్రత్తగా మనం చేయాలి. అండ్ ఇక్కడ మనకి ఇది మినిమం పర్సంటేజ్, దిస్ ఈజ్ నాట్ కన్సిడర్ ఎందుకంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. మీరు 75 అంటే ఆల్మోస్ట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ 80-90% మనకి కట్ ఆఫ్ వెళ్ళే ఛాన్సెస్ ఉందన్నమాట. అండ్ దట్ అగైన్ మనకి స్టేట్స్ కూడా డివైడ్ అవుతుంది. ఓకేనా. సో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ అనమాట. సో ఇది క్వాలిఫై అయితేనే ఈ మార్క్స్ మీరు మీట్ అయితేనే ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇది జస్ట్ క్వాలిఫై ఇంత ఉండాలి అన్నట్టు ఇచ్చారు. అండ్ దిస్ ఈస్ ద సిలబస్ గురించి అగైన్ వీ విల్ డిస్కస్ ద డీటెయిల్లీ. అండ్ ఫస్ట్ CBT-1 అవుతూనే CBT-2. ఓకేనా. సో CBT-2లో మనకి 2 స్టేజెస్ ఉంటుందన్నమాట, పార్ట్ A అండ్ పార్ట్ B. సో మనకి సేమ్ మ్యాథ్స్, జనరల్ సైన్స్, రీజనింగ్ ఉంటుందన్నమాట. సో 90 minutes 100 క్వశ్చన్స్. పార్ట్ B మనకి ట్రేడ్ అంటే మన టెక్నికల్ రిలేటెడ్ 75 క్వశ్చన్స్. ఇక్కడ D2 టోటల్ కలిపి మనకి 175 క్వశ్చన్స్, 175 మార్క్స్ అనమాట. దేర్ షాల్ బీ నెగటివ్ మార్కింగ్. ఇక్కడ కూడా మనకి నెగటివ్ మార్కింగ్ ఉంది. ఏలో ఉంది అంటే CBT-1లో ఉంది, CBT-2లో 2 దాంట్లో నెగటివ్ మార్కింగ్ ఉంది. ఓకేనా. ఓన్లీ ద మార్క్స్ ఆఫ్ పార్ట్ A will be encountered for the shortlisting of candidate for the stages of recruitment irrespective of the community is able to securing 35% in part B. ఓకేనా. సో ఈ పార్ట్ అని మనకి మెరిట్ లిస్ట్లో వెళ్తుంది. అండ్ ఇక్కడ పార్ట్ B 35% అనేది క్వాలిఫై ఉండాలి. 35% కన్నా మీకు ఎక్కువ వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు, ఆ మార్క్స్ మీకు క్యారీ అవ్వదు. మినిమం 35% అనమాట. అంటే దీనికి అంత మీరు స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టు. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇదంతా సిలబస్, వీ విల్ కవర్ ఇట్ లేటర్. అండ్ దెన్ మనకు చూసుకున్నట్లయితే ట్రేడ్ సబ్జెక్ట్ ఏది చేసుకోవాలన్నట్టు. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కాంబినేషన్ ఉంటే ఈ ట్రేడ్ సబ్జెక్ట్ నుంచి వస్తుంది మీకు క్వశ్చన్స్. సో సేమ్ మెకానికల్, ఆటోమొబైల్ ఉంటే ఇలా ఫిట్టర్, మెకానికల్ వాళ్ళకి ఫిట్టర్, మెకానికల్ ట్రేడ్ అండ్ ఆటోమొబైల్స్, మెకానికల్ మోటార్ వెహికల్, ట్రాక్టర్ మెకానిజం. సో ఇది ఉంటుందన్నమాట వాళ్ళకి ట్రేడ్ సబ్జెక్ట్స్. అండ్ తర్వాత మనకి CBAT అనమాట. ఓకేనా. ఇంపార్టెంట్ ఒకటి మనం పెట్టుకోవాల్సినది సైట్ అనమాట. ఓకేనా. ఐ సైట్. ఓకేనా. సో మనకి ఐసైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మనకి ఏదన్నా డిఫరెంట్ ఉన్నా కూడా రిజెక్ట్ చేసేస్తారు. దట్ యూ హ్యావ్ టు చెక్. ఓకేనా. సో డెఫినెట్లీ మీరు విజన్ సర్టిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఎలా ఉంది ఏంటి అనేది, ఎవరికైనా స్పెట్స్ ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ముందే ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి. బికాస్ ఎందుకంటే మనం చేయాల్సిన వర్కే విచ్ ఈస్ రిలేటెడ్ టు ద మెంటలీ, ఫిజికలీ అండ్ హెల్దీ, ఎవ్రీథింగ్ హ్యావ్స్ టు బీ టేకెన్ కేర్ అనమాట. సో అలాంటి టైప్ ఆఫ్ వర్క్. అండ్ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్. అండ్ ఎలా అప్లై చేయాలి, మనకి ఆన్లైన్లో అప్లై చేయాలి. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్, కామన్ థింగ్స్. అండ్ మనకి RRBs ఉంటుందంటే
ఇవన్నీ మనకి వెబ్సైట్స్ అనమాట. ఆర్ఆర్బీస్, డిఫరెంట్ ఆర్ఆర్బీస్ రెస్పెక్టివ్ ఆర్ఆర్బీ సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని డీటెయిల్గా అర్థం చేసుకుందాము. ఓకేనా. డిగ్రీ వాళ్ళు అప్లై చేయొచ్చా అనేది అడుగుతారు. ఓకేనా. దే వర్ నాట్ ఎలిజిబుల్. మా ఇప్పుడే చెప్తున్నా, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ ఆర్ సమ్ అదర్ బ్రాంచెస్ ఏదన్నా మీరు డిగ్రీ గ్రాడ్యుయేషన్ 10th తర్వాత +2 తర్వాత మీరు బీకామ్ కంప్యూటర్స్ అలా ఎంబీఏ దానిపైన ఎంసీఏ, సో దీస్ ఆర్ ఆల్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా. సో ఇది టెక్నికల్ కోర్ రిలేటెడ్ వస్తుంది ఈ పోస్టింగ్ అంతా. ఓకేనా. సో ఇక్కడ మనకు ఫస్ట్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ లేదా ఎస్ఎస్ఎల్సి. సో ఫస్ట్ 10th లేదా ఎస్ఎస్ఎల్సి అనమాట. దీనికి తోడు ఐటీఐ. ఓకేనా. సో ఐటీఐలో ఉండాలన్నమాట. సో ఐటీఐలో ఏ బ్రాంచెస్ మనకి ఎయిదర్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్ రైటర్, మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ రేడియో అండ్ టీవీ. సో దీస్ ఆర్ ఆల్ ద రెస్పెక్టివ్ బ్రాంచ్లో ఉండాలన్నమాట. ఓకేనా. ఇది ఒక ఎడ్యుకేషన్. లేదా ఆర్ ఇక్కడ చూడండి, మెట్రికులేషన్ లేదా ఎస్ఎస్ఎల్సి ప్లస్ కోర్స్ కంప్యూటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ ఇన్ ట్రేడ్ మెన్షన్డ్ అబౌవ్. సో మనకి 10th లేదా ఎస్ఎస్ఎల్సి. ఓకేనా. సో 12th తర్వాత మనకి అప్రెంటిషిప్. ఓకేనా. సో ట్రేడ్లో ఏ ట్రేడ్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు కదా, ఈ ట్రేడ్లో మనకు ఉన్నా కూడా, లేదా ఎస్ఎస్ఎల్సి ప్లస్ ట్రేడ్స్ సేమ్ అప్రెంటిషిప్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్. లేదా ఇంకొకటి మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ 3 years డిప్లొమా. సో మనందరికీ తెలుసు డిప్లొమా కోర్సెస్. సో వాళ్ళు కూడా ఎలిజిబుల్. దాట్ టు హూ ఎవరు అంటే ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్. ఓకేనా. ఎవరైతే సివిల్ ఉంటారో సిఎస్సి, ఐటీ, సో దే వర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. 10th తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు. లేదా కాంబినేషన్ ఆఫ్ డిగ్రీ, నార్మల్గా మనకి బీఈ ఉంటుంది, బీటెక్ ఉంటుంది. సో బీఈ బీటెక్లో అగైన్ ఎలక్ట్రికల్ ఉండాలి, ఎలక్ట్రానిక్స్, మెకానికల్. సో ఈ బ్రాంచెస్ వాళ్ళు అగైన్ సివిల్, సిఎస్సి, ఐటీ ఆర్ సమ్ అదర్ బ్రాంచెస్ దే విల్ నాట్ ఎలిజిబుల్. చూడండి, డిఫరెంట్ ఇచ్చారు. బట్ బై ద ఎండ్ ఏంటి అంటే వాళ్ళు టెక్నికల్గా ఉండాలి అన్నట్టుగానే మెన్షన్ చేస్తున్నారు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కమెంట్లో పెట్టండి. ఐల్ చెక్ అండ్ ఐల్ రిప్లై. అండ్ దీస్ ఆర్ ద జోన్స్. ఒక్కొక్క జోన్ వైజ్ మనకి వేకెన్సీస్ ఎన్ని ఉందన్నట్టు. బిలాస్పూర్లో ఐ థింక్ ఎక్కువ ఉన్నాయి పోస్టులు అండ్ రిమైనింగ్ ఇట్స్ సోసోగా ఉంది అన్ని దాంట్లో. మనం ఒకసారి సమ్మరైజ్గా మనము ఫస్ట్ థింగ్ ప్యాటర్న్ చూద్దామా. ఓకేనా. సో ప్యాటర్న్ అండ్ ప్రాసెస్ ఇంకొకసారి మనం సమ్మరైజ్గా చూద్దాం. సెలక్షన్ మెథడ్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ సిబిఏటి, దీన్ని సైకో టెస్ట్ కూడా అని అంటారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామ్. సో ఈ 5 steps తర్వాతనే మనకి జాయినింగ్ లెటర్ అనేది వస్తుందన్నమాట. బట్ సో ఫస్ట్ సిబిటి 1 ముందే చూసాం. సో మనకి మ్యాథమెటిక్స్, మెంటల్ అబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. ఓకేనా. సో జస్ట్ 4 subjects. సో ఇక్కడ మీరు కొంచెం ఫోకస్ చేసుకున్నట్లయితే ఆర్ఆర్బీ ఎక్కువ ఇంగ్లీష్ మీద ఎక్కువ పెట్టదన్నమాట దీంట్లో. ఓకేనా. సో ఏఎల్పీ నోటిఫికేషన్ ఇంగ్లీష్ మీద ఎక్కువ అడగట్లేదు. అండ్ జనరల్ అవేర్నెస్ ఇస్ నథింగ్ బట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడుగుతారు. జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్లో మనకి ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అవుతుంది అనమాట. అండ్ మ్యాథమెటిక్స్, మెంటల్ అబిలిటీ. సో దీస్ ఆర్ ఆల్ మెంటల్ అబిలిటీ నథింగ్ బట్ మనకి రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో బేసిక్గానే ఉంటుంది, నాట్ మచ్ హార్డ్. మనకి 75 questions ఉంటుంది. సో మీరు జస్ట్ క్వాలిఫై అవ్వడానికి చూడాలన్నమాట. మీరు అవుట్ ఆఫ్ 75 తెచ్చుకున్నా కూడా ఈ మార్క్స్ మీకు యాడ్ అవ్వవు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్లో. ఓకేనా. సో టోటల్ మనకి 75 questions, 75 marks, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ నేచర్. ఓకేనా. సో మీరు కట్ ఆఫ్ని రీచ్ అవ్వాలి. వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్ని మీరు రీచ్ అవ్వాలన్నమాట. దెన్ వన్స్ ఇట్ ఈస్ డన్, దెన్ మీరు ఎలిజిబుల్ సిబిటి 2కి. పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది అనమాట. పార్ట్ బి మనకి ఏదైతే మనకి ట్రేడ్, మనకి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, సో మన మెకానికల్, ఆటోమొబైల్, దాని రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 75 marks. సో మనకి ఇక్కడ మినిమం 30% అనేది మనకి క్వాలిఫై అవ్వాలన్నమాట. సో దీంట్లో మనకి జస్ట్ క్వాలిఫై అవ్వాలి. ఇది కూడా సిబిటి 1 లాగే జస్ట్ క్వాలిఫై అవ్వాలి. ఈ మార్క్స్ కూడా మనకి ఫైనల్ మెరిట్లో యాడ్ అవ్వవు. ఓకేనా. అండ్ పేపర్ 2 చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పార్ట్ ఏ చూసుకున్నట్లయితే సేమ్ మ్యాథమెటిక్స్, జిఏ అండ్ ఇంటెలిజెన్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. మనకి 100 questions, 100 marks, 90 minutes ఇస్తారనమాట. 1.5 hour. అండ్ ఇక్కడ 1 hour, టోటల్ 2 hours 30 minutes జరుగుతుంది ఈ ఎగ్జామ్ అంతా. ఓకేనా. సిబిటి 2. అండ్ ఈ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే సిమిలర్ టు పార్ట్ ఏ లాగే ఉంటుంది. కొంచెం క్వశ్చన్స్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, కొంచెం హార్డ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. దీని మార్క్స్ క్యాలిక్యులేట్ చేయకపోయినా కూడా ఇది క్వాలిఫై అవ్వాలి డెఫినెట్లీ. ఒకవేళ మీరు ఇక్కడ మంచి మార్క్స్ తీసుకొని మీరు డిస్క్వాలిఫై అయినా కూడా ఫర్దర్గా మూవ్ అవ్వదన్నమాట మీ ప్రాసెస్. అండ్ ద సేమ్కి సిబిటి 3 సైకో టెస్ట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ మీకు దీని గురించి గైడెన్స్ లేకపోవచ్చు సైకో టెస్ట్ గురించి.
బట్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు CBT 2 ఎంత మార్క్స్ చేసినా కూడా దిస్ ఈజ్ ఆల్సో 30% మార్క్స్ మీకు కన్సిడర్ చేస్తారు మెరిట్లో. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెరిట్ ఏది అంటే CBT 2లో పార్ట్ ఏలో ఈ 100 క్వశ్చన్స్కి దీంట్లో 70% తీసుకొని అండ్ మీకు సైకో 3 ఓకేనా. సో ఇది CBT 3 లాంటిదే ఓకేనా. సో సైకో టెస్ట్లో మనకి CBATలో 30% క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అక్కడ 70 ఇక్కడ 30 టోటల్ మీకు మెరిట్ అనేది వస్తుంది ఓకేనా. సో దీంట్లో ఎక్స్పెక్టెడ్ దిస్ ఈజ్ నాట్ ద ఫైనలిస్ట్, దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఏవి ఉంటాయంటే మనకి మెమరీ టెస్ట్ ఉంటుంది, ఫాలోయింగ్ డైరెక్షన్, డెప్త్ పర్సెప్షన్, కన్సన్ట్రేషన్ టెస్ట్, పర్సెప్షనల్ టెస్ట్. సో ఇదంతా ఏంటి, ఎందుకు సైకో టెస్ట్ అంటే సో లిజన్. కో పైలట్ అంటే ఏంటిమో మనం డ్రైవింగ్ చేయాలి ఓకేనా. ఆబ్వియస్లీ మన లాంగ్వేజ్లో చూసుకున్నట్టయితే డ్రైవింగ్ అనమాట ఓకేనా. సో మనం సమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అండ్ వాళ్ళ లైఫ్ మన చేతుల్లో ఉంటుంది. రైట్ హౌ ట్రైన్స్ ఎవ్రీథింగ్ అనేది ఓకేనా. మెంటలీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, మీరు ఎలా బిహేవ్ చేస్తారు, సిచ్యువేషన్స్ ఏదైనా డేంజర్ ఉందంటే మీరు ఎలా బిహేవ్ చేస్తారు, దాన్ని ఎలా మీరు తట్టుకుంటారు, మీ ఆలోచనలు ఎలా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ఇంక్లూడెడ్. డెఫినెట్లీ కావాలి కదా, ఎలా బిహేవ్ చేస్తారు మీకు డేంజర్ జోన్ వచ్చినప్పుడు, లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదైనా సంథింగ్ డ్యామేజ్ ఏదైనా వచ్చినప్పుడు హౌ యూ విల్ బిహేవ్, హౌ యూ విల్ టేక్ అ డెసిషన్ ఇన్ దోస్ సినారియోస్ అనేది దే విల్ టెస్ట్ డీప్లీ ఓకేనా. సో ఇది మీకు 30% అనేది క్యారీ చేస్తుంది అనమాట. సో ఇది మా ఎగ్జామ్ ప్యాటర్న్. మనకి సిలబస్ గురించి ఇంకొక సెషన్లో మనం ఇంకో క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అండ్ ఏ బుక్స్ మనకి హెల్ప్ అవుతాయి, ఎవ్రీథింగ్ మనం చెక్ చేద్దాం. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వాచ్ చేసిన థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.